10 ఏళ్ల మేక్ ఇన్ ఇండియాను గుర్తు చేసిన పీఎం మోడీ. భారతదేశం యొక్క మేక్ ఇన్ ఇండియా చొరవ దేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ గా మార్చింది. ఆవిష్కరణను నడిపిస్తుంది, ఎగుమతులను పెంచుతుంది మరియు ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసింది. 140 కోట్ల భారతీయుల సమిష్టి కృషి మరియు బలమైన ప్రభుత్వ మద్దతుతో భారతదేశం స్వయం శక్తి మరియు అభివృద్ధి వైపు వేగంగా పయనిస్తోంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో భారతదేశం యొక్క పెరుగుతున్న శక్తిని మరియు స్థితిస్థాపకతను ప్రపంచం గుర్తించింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఒక సాహసోపేతమైన ఆలోచనగా ప్రారంభించబడిన మేక్ ఇన్ ఇండియా కాంపెయినింగ్ ఒక విప్లవాన్ని రేకెత్తించింది. మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు ఆవిష్కరణలు మరియు ప్రపంచ ప్రభావం యొక్క పల్స్, పరిశ్రమలు మార్చడం మరియు భారతదేశ భవిష్యత్తును పునర్నిర్మించడం వంటి లక్ష్య సాధనలో దశాబ్ద కాలం పాటు విజయవంతంగా ముందుకు సాగుతుంది. మేక్ ఇన్ ఇండియా యొక్క దశాబ్దం తయారీ రంగం, ఆవిష్కరణ, వ్యవస్థాపకత మరియు ఆర్థిక వృద్ధిని విప్లవాత్మకంగా మార్చింది. మేక్ ఇన్ ఇండియా గత దశాబ్దంలో భారతదేశానికి కొత్త అవకాశాలను కల్పించింది. తయారీకి భారతదేశాన్ని ఎన్నడూ ఇష్టపడని అనేక కొత్త కంపెనీలు భారతదేశంలో తమ తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయి. ఈ దృక్పథం ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్ మరియు పునరుత్పాదక ఇంధనం వంటి కొన్ని రంగాలలో వృద్ధికి దారితీసింది. మెర్సిడెస్, టాటా మోటార్స్, సుజుకి మోటార్స్ వంటి కంపెనీలు ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టాయి. ఇదే సందర్భం అయ్యి ప్రధానమంత్రి మోడీ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ లో ఏం చెప్పుకొచ్చారంటే, ఈ రోజు మేము 10 సంవత్సరాల మేక్ ఇన్ ఇండియాను గుర్తు చేస్తున్నాము. గత దశాబ్ద కాలంగా ఈ ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు అవిశ్రాంతిగా కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నాను. మేక్ ఇన్ ఇండియా మన దేశాన్ని తయారీ మరియు ఆవిష్కరణల శక్తి కేంద్రంగా మార్చాలని 140 కోట్ల భారతీయుల సమిష్టి సంకల్పాన్ని వివరిస్తుంది. వివిధ రంగాలలో ఎగుమతులు ఎలా పెరిగాయి, సామర్థ్యాలు నిర్మించబడ్డాయి మరియు తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం గమనార్హం. సాధ్యమైన అన్ని రంగాల ద్వారా మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంస్కరణల్లో భారతదేశపు పురోగతి కూడా కొనసాగుతుంది. కలిసి మనం ఆత్మనిర్భర్ మరియు వీక్షిత్ భారత్ ను నిర్మిస్తాము అని అభినందనలు తెలియజేశారు. నిజం, లక్షలాది మంది అంకిత భావం మరియు కృషి నిజంగా భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చాయి. ఎగుమతుల్లో వృద్ధి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం ఈ సమిష్టి దృక్పథానికి నిదర్శనం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.